ఓకే అన్న మళ్ళీ కేసీఆర్ ఈసారి కూడా సీఎం అవుతారని చెప్పి మీరు ఫుల్ కాన్ఫిడెన్స్ తోనైతే చెప్పేస్తున్నారు. అండ్ మీ కళ్ళలో వాటర్ కూడా మాకు కనిపిస్తున్నాయి. మీకు ఎంత అభిమానం ఉంది అని చెప్పేసి. సో కేసీఆర్ గారిని ఏం కోరుకుంటున్నారు? మేము కేసీఆర్ సార్ కోరుకునేది ఒకటే అమ్మా. మేము కంపల్సరీగా ఈసారి ఓట్లేసేది మేమే. ఆయన సీఎం అయ్యేది కూడా మళ్ళా పక్కా ఆయననే. 100% కంపల్సరీ సీఎం అయితాడు. ఆయన సీఎం అయిన తర్వాత మాకు వనపర్తి జిల్లాకెళ్ళి మాకు దాదాపుగా అంటే మాకు ఇప్పుడు ఈయన మాకు ఆలి వెంకటేశ్వర ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా. ఆయన ద్వారానే వచ్చి మేము కేసీఆర్ సార్‌ని కలవాలని చెప్పి మేము కూడా ఒకటి అనుకుంటున్నాం. అది కూడా మాకు ఆశ నిలవేరాలని మేము కూడా సంతోషపడుతున్నాం. అది అయితది. మేము కలవాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకన్నా కేసీఆర్ గారు అంటే ఎందుకంత అభిమానం మీకు? ఎందుకంత అభిమానం అంటే దాదాపు అంటే మాకు తల్లిదండ్రుల లెక్కలు ఆలోచించుకుంటే ఒక కొడుకుగా పుట్టినాడు. ఒక రాష్ట్రం లెక్కలో చూసుకుంటే ఒక తండ్రిగా లెక్కలో ఉన్నాడు. అట్లాంటి ఆయనను మేము వదులుకోవాలంటే వదులుకోలేము కదా! మాకు ఆయననే ఉండాలి. కొందరు నాయకులు వచ్చి చెప్తారు కూడక. మేము అది చేస్తాం, ఇది చేస్తాం. మేము నమ్మే పరిస్థితుల్లో మాత్రం 100కి 100% లేరు. నీవి మన రాష్ట్రంలో ఎక్కడన్నా తిరగొచ్చు. నీవు ఎక్కడ తిరిగి ఏ కడపకు ముందర పోయి చెప్పినా గానన్నా ఎవరి మాట నమ్మరు. ఆలోచించుకొని కేసీఆర్ సార్ ఎమ్మడే ఉంటారు. మేమైతే కన్ఫర్మ్ మరి చెప్తున్నాం. వేరే పార్టీ వాళ్ళు అంటున్నారు కదా! మళ్ళీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మొత్తం అప్పుల కుప్పలయింది. ఏం డెవలప్‌మెంట్ అయిందని అంటున్నారు కదా మరి. అంటున్నారు. అంటే అంతకుముందు వాళ్ళు తిన్నోళ్ళు గారా వాళ్ళు? వాళ్ళు తిన్నోళ్ళు గారా? వాళ్ళు తిన్నారు, చేసుకున్నారు. కంటి ముందర మనకు అవుపడుతుంది. కడపలోకెళ్ళి కాలేసి బయటికి రోడ్డుకెక్కినామంటే కేసీఆర్ సార్ పరిపాలన ఎట్లా ఉంది ఏదనేది అవుపడతది. వాళ్ళు చేసినది అవుపడలేదు. వాళ్ళు ఏం చేసినారో మేము చెప్పుకోవాలి. ఇప్పుడు దాదాపుగా అంటే కేసీఆర్ సార్ చేసినవి డ్రైనేజీలు గానీ, డబుల్ బెడ్‌రూమ్‌లు గానీ, కళ్యాణ పథకం గానీ, అవన్నీ బాగానే చేసినాడు. మంచి మంచి పథకాలు పెట్టినాడు. అట్లాంటి వాళ్ళని వదులుకొని పోవాలంటే పోలేరు మన జనాలిప్పుడు. 100కి 100% ఎమ్మడే ఉంటారు. సార్ ఎమ్మడే ఉంటారు సార్. కొత్తగా ఇప్పుడు ఓట్లేసే వాళ్ళకి ఏం చెప్తారు మరి? కొత్తగా ఓట్లేసే ఫస్ట్ టైమ్ వాళ్ళకంటే ఏసే వాళ్ళకి. ఫస్ట్ టైమ్ ఏసే వాళ్ళకంటే వాళ్ళకి కూడా తెలిసిపోయింది. మేము సార్ ఎమ్మడే ఉంటే బాగుంటది. మాకు సార్ అండగా ఉంటాడని వాళ్ళు కూడా ఆలోచించుకొని చేస్తారు. వాళ్ళు ఇబ్బంది పడే అవసరం వాళ్ళకేం లేదు. కంపల్సరీ చేస్తారు వాళ్ళు కూడా. ఓకే. మళ్ళీ మీకు రుణమాఫీ అలాంటిదేమన్నా జరిగిందా మరి ఇప్పటి వరకి? రు రీసెంట్‌గా రుణమాఫీ అయింది. రుణమాఫీ అంటే మాకు రుణమాఫీ ఉందమ్మా మాకు. రుణమాఫీ ఇంగా కాలేదు. నెక్స్ట్ ఇప్పుడు అయితది అని మేము కూడా సంతోషాలు పడుతున్నాం. కంపల్సరీ అయితదది. అయితది. అయితది. బీజేపీ ఎట్లుంది మళ్ళా? బీజేపీ అంటే మాకు బీద వాళ్ళకి చేసిందేం లేదమ్మా. అయినా మాకు బీజేపీ‌వోళ్ళు మా పార్టోళ్ళము, మీ ఊరికొచ్చినాం, మీ జిల్లాకొచ్చినాం, మీ మండలంకెళ్ళి మేము ఇట్లా పంపిస్తున్నాం. దాదాపు అంటే మన ఇండియాలో 29 రాష్ట్రాలేమో ఉన్నాయి. మన తెలంగాణ. మన తెలంగాణలో. అయితే అటువంటి ఈ జిల్లాకి ఇది చేసినా, ఈ దానికి ఇది చేసినా, ఈ మండలంకెళ్ళి ఇక్కడ దీనికి పంపేది వాళ్ళు చేసేది ఏమి లేదు. కండ్ల ముందర మాకైతే ఇవి కానొస్తున్నాయి. పంపిస్తున్నాడు, చేస్తున్నాడు మాకు కేసీఆర్ సార్. అట్లాంటివైతే మేము వదులుకోము. వాళ్ళు బీజేపీ‌వోళ్ళు చేసినారంటే ఏం చెప్పాలి? మాటలు చెప్తున్నారు గానీ మాకు ఏం కంటి ముందర అవుపడతలేదు. కేటీఆర్ గురించి ఏం చెప్తారు మళ్ళా? ఇంగ కేటీఆర్ గురించంటే హ్మ్. హ్మ్. అంతే గదా! ఇంగంతే. ఎందుకంటే మనం చూస్తున్నాము ఐటీ రంగంలో అసల డెవలప్‌మెంట్ ఎక్కడనో అసలు ఔట్ ఆఫ్ కంట్రీకెళ్ళినట్టుంది గచ్చిబౌలి సైడ్ పోతే. చూసారా అక్కడ గచ్చిబౌలి సైడ్ ఇప్పటి వరకు ఎప్పుడన్నా? ఇంగ అక్కడ పోలేదమ్మా నేను. ఇంగ అక్కడ పోలేదు. ఒకసారి ఇంత దూరం వచ్చినారు కదా! అదే విధంగా ఒక్కసారి అటు సైడ్ ఎళ్లి చూడండి మీకే అర్థమైతది. ఇంకా ఎమోషనల్ అయిపోతారు ఇగ. కేసీఆర్ అనంటే ఇగ మీ సొంత అన్నలాగా ఫీల్ అయిపోతారేమో ఇగ. అది చూస్తే. నేను ఇందాక కూడా అన్నాను గదమ్మా! మాకొక తండ్రికి పుట్టకపోయినా గానన్నా, ఒక తండ్రి పుట్టినంత మా పెద్దన్నని చెప్పి మేము సంతోషపడ్డాం. మాకు అంతకంటే ఇంక మాకు మించిన ఆలోచన ఇంకేం లేదు. మాకు దాదాపుగా అంటే ఇప్పుడు మా పెద్దన్న లెక్కల మాకు ఉన్నాడు. ఆయన ఎట్లా చెప్తే అట్లా సంతోషపడతాం. మాకు అలాంటిది ఇబ్బంది ఏమి ఉండదు. కంప్లీట్. అర్థమైందన్న. మీకు కేసీఆర్ గారంటే ఎంత అభిమానమో మీ కళ్ళల్లో చూస్తుంటే, మీరు మాట్లాడే విధానాన్ని చూస్తే మీరెంత పెద్ద ఫ్యానో మాకు అర్థమైపోయింది. థాంక్ యూ సో మచ్ అన్న. సరే, సరే. ఓకే అమ్మా. అంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మేము కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసినోళ్ళమే. మాకు ఎప్పుడు వచ్చిపోయినదంటే మాకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు దేవరకద్ర నియోజకవర్గం మాది. అక్కడ రాజశేఖర రెడ్డి అక్కడ వచ్చినాడు. మీటింగ్ పెట్టినాడు. అక్కడ పెడితే అక్కడ గులాబీ జెండా కానొచ్చినాది. ఓకే. ఆ! గులాబీ జెండా కానొస్తే ఏంది ఈ జెండా ఇంత మంచిగా ఉన్నది? ఏంది పార్టీ అంటే ఏంది? జెండా అంటే ఏందనేది ఆలోచించిన. అప్పటికెళ్ళి నేను ఫిక్స్ అయిపోయినా. తెలంగాణ అంటే ఏందనేది. నాకున్న సంతోషం అది. థాంక్ యూ అన్న. సరే. ఓకే అమ్మా. థాంక్స్.